ఉపాధి హామీ పని ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించాలని, ముఖ్యంగా తాగునీటి సౌకర్యంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎండలు మండిపోతున్న తరుణంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో సాధారణ ప్రజలతో పాటు ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండే ఎండలోనే కూలీ పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత కారణంగా ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ పరంగా తాగునీటి వసతి కల్పించాలని సర్కారు నిర్ణయించింది. గతంలో తాగునీటికి సంబంధించిన డబ్బుల్లో కూలీలోనే కలిపి అందజేసేవారు. వాటిని 2 సంవత్సరాలుగా నిలిపివేశారు. దీంతో చేసేదేమీ లేక పనులకు వచ్చే కూలీలే తమ వెంట నీటిని తీసుకువెళ్తున్నారు. గంటల తరబడి పనులు చేయాల్సి రావడంతో వెంట తెచ్చుకున్న నీరు సరిపోవటం లేదు. పైగా ఎండల తీవ్రతకు నీరంతా వేడెక్కి తాగడానికి అవకాశం లేకుండా పోతుంది. ఈ క్రమంలో కూలీల దాహార్తిని తీర్చడానికి భావించిన ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల ద్వారా తాగునీటిని అందించాలని సంకల్పించింది. ఒక్కొక్కరికి 2 లీటర్ల నీటిని ఇవ్వాలని ఆదేశించింది. ఇందుకోసం ₹2.50 చెల్లించనుంది. అలాగే ఉదయం 11 గంటలలోపు పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించింది ప్రభుత్వం. మొత్తానికి ప్రభుత్వం నిర్ణయం పట్ల కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.